హాయ్ అండి. ముందుగా మెగాస్టార్ గారికి 70వ జన్మదిన శుభాకాంక్షలండి. సో, మెగాస్టార్ బర్త్‌డే అంటే అందరికి పండగలా ఉంటుందనమాట. సో, నేను 'విశ్వంబర' టీజర్ వచ్చింది. చాలా మంచి రెస్పాన్స్, గ్రాఫిక్స్ గాని చాలా బావుందని. ఈరోజైతే అనిల్ రావిపూడి కాంబో కూడా వచ్చిందనమాట. ఇది కూడా చాలా బావుంది. సో, వింటేజ్ మెగాస్టార్‌నే చూపిస్తున్నారు ఇందులో. సో, బ్యాక్ టు బ్యాక్ అయితే మెగాస్టార్ అభిమానులకైతే పండగలా ఉందనమాట. సో, ఎందుకంటే 2 డిఫరెంట్ జోనర్స్ అనమాట. ఒకటొచ్చేసి సోషియో ఫ్యాంటసీ మూవీ అనమాట. వశిష్ఠ డైరెక్షన్‌లో వస్తుంది 'విశ్వంబర' అది సమ్మర్‌కొస్తుంది. ఇదొచ్చేసి ఫుల్ కామెడీ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ మాట. ఇది సంక్రాంతికొస్తుందనమాట. సో, నెక్స్ట్ 'బాబీ' డైరెక్షన్‌లో 'మాస్' కూడా ఉందనమాట. అది కూడా నెక్స్ట్ ఇయర్. సో, మొత్తానికి 3 వస్తున్నాయనమాట. సో, మెగాస్టార్ అభిమానులకైతే పండగలా ఉంది. సో, ఈ టైటిల్ అయితే చాలా బావుంది గారి నేమ్ అనమాట అది. చాలా బావుంది. పండగకొస్తున్నాం ట్యాగ్‌లైన్ పెట్టారనమాట. సో, పక్కా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అనమాట ఇందులో ఉంటదని అనిల్ రావిపూడి ఆల్రెడీ చెప్పారు. సో, అనుకున్నట్టుగానే సో, అలా అనిపిస్తుంది చూస్తుంటే గాని. ఎందుకంటే మంచి బ్లాక్ సూట్‌లో చాలా స్టైలిష్‌గా ఉన్నారనమాట. గ్యాంగ్ లీడర్, ఘరానా 3 ముఠా మేస్త్రి ఏ స్టైల్‌లో ఉన్నారో ఆ స్టైల్‌లో చూపిస్తున్నారనమాట. థీమ్స్ అయితే మ్యూజిక్ అన్నమాట. సో, ఈ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న 'గరాణ మూవీ' సాంగ్‌తో ఆయన నడిచొస్తుంటే మెగాస్టార్ అభిమానులకైతే కళ్ళు పట్టవండి. అంత బావుందన్నమాట. సో, మొత్తానికైతే సంక్రాంతి అయితే ఇంకా తొందరలో వచ్చేస్తుంది. డబుల్ సంక్రాంతిలా ఉంది. ఎందుకంటే సంక్రాంతి అందరూ జరుపుకుంటాం. ఈసారి మెగాస్టార్‌తో ఇంకొక సంక్రాంతి అన్నమాట. మొత్తానికైతే అనిల్ రావిపూడి మంచి మ్యాజిక్ అయితే చేసినట్టు కనిపిస్తుంది. చూద్దాం మరి 4 మంత్స్‌లో మనకు రిజల్ట్ కూడా రాబోతుంది. మొత్తానికి మంచి హిట్ అవ్వాలని కోరుకుందామండి. వన్స్ అగైన్ మెగాస్టార్‌కి 70వ జన్మదిన శుభాకాంక్షలండి. ఇటువంటి మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఈ టైటిల్ ఎలా ఉంది? 'విశ్వంబర' నుంచి ఏది నచ్చింది? లేకపోతే 'మెగా 157' మెగాస్టార్‌ది అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చింది నచ్చిందా? సో, ఏది నచ్చింది ఈ రెండిట్లో? సో, కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.